మీనరాశి వారికి విశేషంగా వ్యయంలో చతుర్గ్రహ సంచార స్థితితో ప్రారంభమయ్యి అష్టమి తిథి ఎందుకు పంచగ్రహ సంచార స్థితితో ఉంటూ ఒకవైపు ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితితో ఉన్నప్పుడు దోషాన్ని తొలగించుకొని అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే శని భగవానుడు అర్ధాష్టమ గురు సంచార స్థితి 12 సంవత్సరాల తర్వాత ఇలా జరగడం వలన ఒక్కొక్కసారి ఈ జీవితము ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటుంది. నేను ఇంత కష్టపడుతున్నాను, ఏమీ సాధించలేకపోతున్నాను. ఒకప్పట్లో నా దగ్గర ధనం ఉన్నప్పుడు అనేక మందికి సహాయం చేశాను, కానీ నాకేదైనా అవసరం అనిపిస్తే కనీసం మాట సహాయం చేసేవారు కూడా ఎందుకు కనిపించట్లేదు అనేటువంటిది సమాజం పైన అసహ్యం, బంధుమిత్రు స్నేహితులపైన కోపం, అనేక రకాలమైనటువంటి ఇబ్బందులకి ఆలోచన కలుగుతూ ఉంటుంది. కానీ ఇది తాత్కాలికమే అని మీకు తెలిసినను గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేనప్పుడు ఇది నా ఒక్కడికే జరుగుతుంది, ప్రపంచంలో ఎవరికి జరగట్లేదు అన్న భావన మీకు కలుగుతూ ఉంటుంది. ఎన్నడూ లేనటువంటి విధంగా వ్యయంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు, నరదృష్టి వాసుదృష్టికారకుడు రాహు సంచారం చేయడం వలన ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము అమావాస్య తిథి యందున, అష్టమి తిథి యందున కొత్త పనులు ప్రారంభించకపోవడం, దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, షేర్లలో పెట్టుబడులు పెట్టకపోవడం, అప్పులు ఇచ్చి పుచ్చుకునే విధానానికి దూరంగా ఉండి తీరాలి. లేకపోతే భారీగా నష్టపోవడం, వాహన ప్రమాదాలు, యంత్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో కూష్మాండ దీపము, కాళభైరవ దర్శనము, రుద్రాభిషేకము, వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను సమర్పించడం, దత్తాత్రేయ గురుచరిత్రను పారాయణం చేయడం, వినడం వలన ఐశ్వర్యం ఆనందం కలుగుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి.